హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి నా రెండవ కార్తీక సోమవారం రోజు వ్లాగ్ అనమాట. మొన్న రెండవ కార్తీక సోమవారం కదా, ఆ రోజుటి వ్లాగ్ ఇది. ఆల్రెడీ నా ఫస్ట్ కార్తీక సోమవారం వ్లాగ్ అయితే చూశారు కొంతమంది. సో ఒక ఐడియా ఉంటుంది, అంటే మా దగ్గర ఎట్లా చేస్తాము, నేను ఎట్లా చేస్తాను అనేది. సేమ్ అంతేనండి ఇవాళ కూడా. అంటే కార్తీక సోమవారం అంటే ఇంకా ప్రతి సోమవారం కూడా అంతే ఉంటుంది. పూజా విధానం కానివ్వండి, ఉపవాసం కానివ్వండి. పౌర్ణమి రోజు మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట. సో అది నా రెండవ కార్తీక సోమవారం పూజ ఎట్లా చేసుకున్నాను అనేది వాళ్ళు మీకు షేర్ చేస్తాను. వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ అబ్బా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇక్కడైతే ఇంకా మార్నింగే లేచాను. ఇవాళ కూడా అంతే 3:45 అట్లా అయితే లేచాను అనమాట. ఇంకా లేచి ఇంకా బయట మొత్తం కూడా ఊడ్చేసాను. మాకు ఎదురు కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది పంచ దగ్గర నుంచి ఇంకా రోడ్డు వరకు మొత్తం కూడా ఊడ్చి ఇంకా నీళ్ళు అయితే జల్లి ముగ్గు వేస్తున్నాను అనమాట. మీకు చెప్పాను కదా, రెగ్యులర్గా నేనైతే వేయను ముగ్గులు, మా అత్తయ్య వేస్తారనమాట. బట్ ఎప్పుడైనా ఇట్లా అర్లీ మార్నింగ్ పూజలు అట్లా చేసుకోవాలంటే ముగ్గు వేయకుండా పూజ చేయలేం కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేనే వేస్తాను. ఇంకా రెగ్యులర్‌గా అనుకోండి మా అత్తయ్యే, అంటే ఇంకా తనకి 5కి 5:15కి అట్లా లేచే అలవాటు ఉంటది కాబట్టి ఇంకా డైలీ తనే వేస్తారనమాట. ఇంకా బయట పని తనే చూస్తారు. మనం ఎప్పుడు అమావాస్య, పౌర్ణమికి వేస్తాం కాబట్టి మనకి ముగ్గు వేయడానికి కొంచెం టైం పడుతది. ఆ మెలికలు అవి అంత త్వరగా కూడా తిరగవనమాట. సో అది ఇంకా కార్తీక మాసం అంటే మనం ఎక్కువ సోమవారాలు కానివ్వండి, పౌర్ణమికి, ఏకాదశికి రోజు చేసుకునే వాళ్ళు, చేయగలిగే వాళ్ళు కూడా రోజు చేసుకోవచ్చు. బట్ ఈ సోమవారాలు కానివ్వండి ఇవి కొంచెం స్పెషల్ అనమాట. పౌర్ణమి కానివ్వండి కొంచెం స్పెషల్. సో ఈ రోజుల్లో ఒక అడుగు ముందు లేచామనుకోండి, పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇంట్లో పనులు కూడా నిదానంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. లేట్ అయ్యే కొద్దీ హడావిడి అవుతుంది కదా. సో అందుకే రోజు పోయే నిద్రే కాబట్టి ఒక అడుగు ముందు లేస్తే చక్కగా మంచిగా పనులు ప్రశాంతంగా చేసుకోవచ్చు, పూజ అయినా కూడా. సో అది తర్వాత నేను ఫైనల్లీ వేసిన ముగ్గు అయితే అదేనండి. ఇంకా తర్వాత రోడ్డు దగ్గర కూడా వేశాను, బట్ ఇక అది టైం లేక చూపించలేదనమాట, ఇంకా పూజకు లేట్ అవుతుందని చెప్పేసి. ఇంక అట్లా ముగ్గులైతే వేసేసుకొని ఇంకా తర్వాత నేను కూడా పక్కన ట్యాప్ కనిపిస్తుంది కదా, బకెట్‌లో వాటర్ పట్టేసుకొని కొంచెం పసుపు వేసుకొని వాటర్‌లో తలారా స్నానం అయితే చేసేసాను. ఇంకా తడి క్లాత్స్ కదా, క్లాత్స్ చేంజ్ చేసుకొని మంచిగా శారీ కట్టుకొని ఇంక ఇక్కడైతే ఆరు బయట అయితే పూజ చేసుకుంటున్నాననమాట. ఎదురుగా తులసమ్మ ఉంటది చూడండి, నేను అక్కడ పసుపు పూసేసి కుంకుమ బొట్లు కూడా పెట్టాను. అంటే చెప్పాను కదా, తులసమ్మకి చేసేవాళ్ళు తులసమ్మకి చేస్తారు. రెగ్యులర్‌గా పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా తులసమ్మకి. సో వాళ్ళైతే తులసమ్మ దగ్గర చేస్తారు. బట్ మేమెప్పుడు చేయలేదు. అంటే ఇంతకుముందు అత్తయ్య వాళ్ళు కూడా ఎప్పుడు చేయలేదు, నేను రాకముందైనా. నేను వచ్చిన తర్వాత కూడా నేను ఎప్పుడు చేయలేదు. సో నాకు టైం వచ్చినప్పుడు చేసుకుందాంలే అన్నట్లు ఇంకా నేను కూడా ప్రస్తుతానికైతే ఇట్లా ఆరు బయట గౌరీదేవిని చేసుకొని ఇంక అట్లా అయితే చేసుకుంటాననమాట. సో అది ఇంక ఇవాళ అయితే ఉసిరి దీపం అట్లేమీ పెట్టట్లేదు అనమాట. అంటే లాస్ట్ మండే పెట్టాను కదా, ఇంక ఇవాళ ఏం పెట్టట్లేదు. ఇంకా నార్మల్గా దీపమే వెలిగిస్తున్నాను అనమాట. అంటే పౌర్ణమి ఉంది కదా, ఇంకా పౌర్ణమికి పెడదాంలే అన్నట్లు ఇంక ఇవాళ ఏం పెట్టట్లేదు. పెట్టుకోవచ్చు సోమవారం రోజు కూడా, బట్ లేవన్నమాట. నేనేమో మా వారికి చెప్పడం మర్చిపోయాను, ఇంకా అందుకే పెట్టట్లేదు. సో అది ఇంకా నాకు మ్యారేజ్ అవ్వకముందు నుంచి కూడా అలవాటండి. మ్యారేజ్ అవ్వకముందు స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి కూడా మా అమ్మతో పాటు అయితే ఇట్లా పూజ చేసుకునేదాన్ని అనమాట. మా ఊరు దగ్గర అంటే కాలువలాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి కాలువలో మునిగి అక్కడ ఇట్లా పూజ అయితే చేసుకునే వాళ్ళము. అండ్ సంగం జాగర్లు కూడా అని చెప్పేసి తెనాల దగ్గర సంగమేశ్వర స్వామి గుడి ఉంటుంది, అక్కడ కూడా ఇట్లానే కాలువలాగా ఉండేదన్నమాట. సో అక్కడ కూడా అంతే, అమ్మతో పాటు వెళ్ళేసి కాలువలో మునిగి ఇట్లాగా స్కూల్లో చదువుకున్నప్పుడే పౌర్ణమికి ఇట్లా ఉపవాసం అయితే ఉన్నాను. అండ్ ఇంకా కాలేజ్ టైంలో కూడా, అంటే అప్పుడు హాస్టల్ కాబట్టి సాటర్డే సండే ఇట్లా హాలిడేస్ వచ్చాయనుకోండి కార్తీక మాసంలో, సో ఇంకా అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా మండే రోజు మళ్ళీ వెళ్ళాలి కదా హాస్టల్కి. సో మండే మార్నింగ్ ఏంటంటే ఇంకా అమ్మ వెళ్తుంది కాబట్టి అమ్మతో పాటు ఇట్లా కాలువ దగ్గరికి వెళ్ళి మునిగి ఇంకా అక్కడే పూజ చేసుకొని
ఇంకొచ్చేదాన్ని అనమాట. ఇంక మళ్ళీ అప్పుడు కాలేజ్కి అయితే వెళ్ళేదాన్ని. ఇంకా అప్పుడు ఉపవాసం అట్లా అయితే ఏమి ఉండేదాన్ని కాదు. ఎందుకంటే ఉపవాసం ఉంటే మళ్ళీ సాయంత్రం దీపం పెట్టుకొని ఉపవాసం అయితే వదలాలి కదా. సో ఇంక అప్పుడు కుదరక ఉపవాసం అట్లా అయితే ఏమీ ఉండలేదు హాస్టల్లో ఉన్నప్పుడు. బట్ మార్నింగ్ టైం మాత్రం మంచిగా ఇట్లా దీపం అయితే అంటే ఇట్లా పూజ అయితే చేసుకునేదాన్ని అనమాట. సో నాకు మ్యారేజ్ అవ్వకముందు నుంచి అలవాటు. మా అమ్మ పూజలు మంచిగా చేస్తదనమాట. అంటే ఇట్లా కార్తీక మాసమైనా, శ్రావణ మాసమైనా లేదంటే ఇంకా ఏమి ఫెస్టివల్స్ వచ్చినా మా అమ్మ మంచిగా పూజలు బాగా చేస్తది. సో మా అమ్మతో పాటు కొంచెం అట్లా చేయడమే నాకు చేయడం వల్లే ముందు నుంచి కూడా ఒక ఐడియా అయితే ఉందనమాట. స్టిల్ ఇప్పటికి ఏమన్నా డౌట్లు ఉన్నాయనుకోండి, ఏదన్నా తెలియకపోతే అమ్మ ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి అని చెప్పేసి మా అమ్మని అడుగుతాననమాట. ఇన్‌కేస్ ఏమన్నా తెలియక ఏమన్నా చిన్న చిన్న తప్పులు అట్లా చేసినా సరే ఇంకా దేవుని పైన భారం వేయడమే. అంతే కదా, ఏం చేయలేం కదా. ఇన్‌కేస్ అది మిస్టేక్ అని తెలిస్తే నెక్స్ట్ టైం దాన్ని కరెక్ట్ చేసుకుంటాము. సో అదండి ఫైనల్‌గా ఇదిగోండి రెండో కార్తీక సోమవారం కూడా అట్లయితే ఇంకా పూజ చేసుకున్నాను. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మీకు మైక్ వినపడింది కదా, శివాలయంలో గోత్రనామాలు అట్లా చదువుతున్నారనమాట అర్లీ మార్నింగ్. సో అవే వినిపిస్తున్నాయి అక్కడైతే. సో ఇంకా తర్వాత అయితే ఇదిగోండి లోపల కూడా ఇట్లాగా మంచిగా దీపారాధన అయితే చేసేసుకున్నాను. సో ఇంకా శివాలయంకి కూడా వెళ్ళాలి. ఇంకా శివాలయంలో కూడా అభిషేకం అట్లయితే చేయించుకుంటాము. ఈ కార్తీక మాసంలో ఇట్లా ఒక్క రోజైనా శివునికి ఇట్లా అభిషేకం చేయించుకున్నా, రుద్రాక్ష పూజ చేయించుకున్నా చాలా అంటే చాలా మంచిది. కార్తీక మాసం అంటే ఇక చాలా పవిత్రమైనది కదా, మనకి అన్ని నెలల్లో కంటే కూడా కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఇట్లా రోజు తెల్లవారుజామున పూజలు చేసుకుంటాము. నార్మల్గా ఎప్పుడైనా ఫెస్టివల్స్ వచ్చినా ఏ పండగకైనా సరే ఇట్లా అర్లీ మార్నింగ్ అయితే మనం ఎప్పుడు పూజలు చేయము కదా. సో తర్వాత నార్మల్గా 8కి కానివ్వండి, 9కి 10కి అట్లా అయితే చేసుకుంటూ ఉంటాము. బట్ ఓన్లీ కార్తీక మాసంకి మాత్రమే మనం ఇట్లా తెల్లవారుజామున లేచి పూజలు అయితే చేసుకుంటూ ఉంటాము. చాలా పవిత్రమైనది అనమాట ఈ కార్తీక మాసము. సో శివునికి కూడా చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి ఒక్కసారైనా ఇట్లా అభిషేకం అట్లా చేయించుకోండి, చాలా మంచిది. అండ్ వర్కింగ్ ఉమెన్స్ కూడా ఉంటారు, అంటే చాలా బిజీ లైఫ్ని లీడ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మేబీ డైలీ కుదరకపోయినా అట్లీస్ట్ ఒక సోమవారం అయినా ఒక పౌర్ణమికైనా సరే ఇట్లా మంచిగా అభిషేకం చేయించుకొని ఇట్లా శివాలయంలో ఒత్తులు అయితే వెలిగించుకోండి, చాలా మంచిదబ్బా. అంటే మోస్ట్లీ అందరూ చేస్తూనే ఉంటారనుకోండి, బట్ ఎక్కడైనా ఒకళ్ళు ఉంటారు కదా కుదిరిన వాళ్ళు. సో వాళ్ళ కోసం అనేసి చెప్తున్నాను. సో అదండి, ఇంక అట్లా పూజ అయితే చేసుకున్నాను కదా, ఇంకా శివాలయంకి అయితే వెళ్ళాలి. వాస్విక్ని స్కూల్కి పంపించిన తర్వాత వెళ్దాం అనేసి అనుకున్నాం ఇవాళ. ఇంక ఇక్కడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇవాళ అయితే సింపుల్గా గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. ఇంకా వాడి స్నాక్స్ బాక్స్లో కూడా ఫ్రూట్స్ అయితే పెట్టాను అనమాట. ఇవాళ ఆరెంజ్, దానిమ్మ ఉంటే ఇంకా ఫ్రూట్స్ పెట్టేశాను. ఫ్రూట్స్ ఉన్నాయనుకోండి ఫస్ట్ ఫ్రూట్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట. అవి లేకపోతే వేరే ఏమన్నా స్నాక్స్ అయితే పెడుతూ ఉంటాను. సో అది ఇంక ఇక్కడైతే ఉప్మా కూడా రెడీ. గోధుమ రవ్వ ఉప్మా, జీడిపప్పు లేవనమాట ఇవాళ. జీడిపప్పు లేవనుకోండి పల్లీలు అయితే వేస్తాను. మీలో కూడా ఎవరైనా ఉన్నారు ఇట్లా పల్లీలు వేసేవాళ్ళు. సో జీడిపప్పు లేకపోతే పల్లీలే వేస్తాను అనమాట. సో అట్లాగా ఉప్మా అయితే రెడీ. ఇంకా తర్వాత వాస్విక్ని కూడా లేపి ఇంకా వాడికి కూడా బాత్ అయితే చేయించి వాడిని కూడా రెడీ చేశాను. ఇంక ఇక్కడ వాడికైతే ఇట్లా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అట్లా బ్రేక్ఫాస్ట్ పెట్టేసేసి ఇంకా తర్వాత శివాలయంకి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ అభిషేకం కూడా చేయించుకున్నాము శివాలయంలో. ఇంకా మా ఊరు శివాలయం అనమాట అది. ఇంక అట్లా శివుని దగ్గర కూడా అభిషేకం చేయించుకొని గోత్రనామాలు అట్లా అయితే చదివించుకొని ఇంకా కాసేపు అట్లా బయట కూర్చున్నాం అనమాట. సో అది ఇంకా అట్లాగా అప్పుడే వస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు.
అండ్ ఇంకా అభిషేకం చేయించుకొని వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అంటే ఇంకా వాసవిక్‌ని స్కూల్‌కి పంపించాక వచ్చాం కదా! సో, దానివల్ల కొంచెం లేట్ అయిందనమాట. సో, అది ఇంక అట్లా అభిషేకం చేయించుకొని ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఇంటికి రాగానే మా షన్నుగాడు పాపం డల్ అయిపోయాడు. వామిటింగ్ అయిందంట. ఇంక నేను వచ్చేసరికి మంచం మీద పడుకొని ఉన్నాడు. ఏంటమ్మా పడుకున్నావంటే వామిటింగ్ అయింది అనేసి సో, ఇంకా చెప్తున్నాడనమాట. మా చిన్నోడైతే ఇవాళ స్కూల్‌కి వెళ్ళలేదబ్బా! వాడికైతే కొంచెం అంటే నేను టెంపుల్ నుంచి వచ్చేసరికి వామిటింగ్ చేసుకున్నాడంట. ఇంక అందుకని చెప్పేసి స్కూల్‌కి అయితే వెళ్ళలేదు. సర్లే అంటే వామిటింగ్ చేసుకున్నాడు కదా! అని చెప్పేసి స్కూల్‌కి పంపించకుండా ఉంటే ఇంక డాన్స్‌లేస్తున్నాడనమాట సాంగ్స్ పెట్టుకొని. ఇంక ఇట్లా కాదురా నిన్ను స్కూల్‌కి పంపించాల్సింది అని చెప్పేసి అట్లా కాసేపు అయితే వాడితో టైమ్ స్పెండ్ చేశాను. ఇంక ఇప్పుడే పడుకున్నాడనమాట జస్ట్. ఇంకా లంచ్ కూడా చేయలేదు వాడు. లంచ్ చేయకుండానే నిద్రొస్తే అంతే చాలా త్వరగా పడుకుంటాడనమాట. సో, ఇంక అట్లా వాడైతే పడుకున్నాడు. ఇంకా నేనైతే రైస్ వాష్ చేసేసి పెట్టేసాననమాట. మా అత్తయ్యకను, మా వారికి. కర్రీ ఏమో ఇంకా నైట్ నిన్న గోంగూర పచ్చడి అయితే చేశారు. గోంగూర, పచ్చిమిర్చి వేసి చేస్తారు కదా! సో, అట్లా చట్నీలాగా చేశారనమాట అత్తయ్య. సో, ఇంక అదే ఉంది. ఇంక అదే వేసుకొని తింటాంలే అనేసి అన్నారు. ఈవినింగ్ మళ్ళీ ఏదో ఒకటి చేస్తాను కదా! సో, ఇంక అందుకని చెప్పేసి వీళ్ళిద్దరే కదా! ఇంకా వాడికేమో కొంచెం పెరుగన్నమే పెట్టేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాననమాట. సో, అది ఇంకా కర్రీ అయితే ఏమీ చేయలేదు ప్రస్తుతానికి. ఇంకా రైస్ ఒకటి వాష్ చేసేసి పెట్టేశాననమాట. ఇంకా ఇది ప్రస్తుతానికైతే ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఇంకొకసారి ఇంట్లో దీపారాధన చేసుకొని మళ్ళీ టెంపుల్‌కైతే వెళ్తాను. లాస్ట్ మండే వ్లాగ్‌లో షేర్ చేశాను గదా! అంటే ఫస్ట్ కార్తీక సోమవారం రోజు షేర్ చేశాను గదా! సేమ్ అంతేననమాట ఇవాళ గూడా. సో, అది ప్రస్తుతానికైతే. ఇంకా మా వాడు ఇవాళ ఇంటికాడ ఉండడం కూడా వేస్ట్ అబ్బా! మార్నింగ్ నేనొచ్చేసరికేమో టెంపుల్ నుంచి వచ్చేసరికి చాలా డల్‌గా మంచం మీద పడుకొని ఉన్నాడనమాట. ఏందమ్మా పడుకున్నావు ఏమైందంటే ఇంక అప్పుడు చెప్తున్నారు ఇట్లా వామిటింగ్ అయిందని. కానీ తర్వాత తెలిసింది నాకు వామిటింగ్ అంటే మార్నింగ్ టైం మనకి పసరులాగా పడతది కదా! సో, అట్లా అయిందంట వామిటింగ్. ఇంక అదైతే మంచిదేలే అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా తర్వాత ఇంక ఇంటి దగ్గరే ఉంచాం కదా! ఇక వీడి గోలైతే భరించలేకపోయామండి. అసల మొబైల్ కావాలనేసి గోలనమాట. మొబైల్‌లో సాంగ్స్ పెట్టుకొని డాన్స్ వేయడం అట్లా అయితే చేశాడు. కాసేపేమో మా వారిని బాగా విసిగించాడు. అది కావాలి, ఇది కావాలి అని చెప్పేసి. సో, నిన్ను అనవసరంగా ఇంటి దగ్గర ఉంచాంరా స్కూల్‌కైనా పంపించాల్సిందని చెప్పేసి ఇంకా తర్వాత పడుకోబెడితే ఇంక అప్పటికి ఎప్పటికో నిద్రపోయాడు. సో, ఇంక అట్లా వాడైతే నిద్రపోయాడు. ఇంక ఇక్కడైతే లేచాడు గూడా. ఇంకా ఈలోపేమో నేను బట్టలవి మడతేస్తున్నాననమాట. ఆల్రెడీ ఇవి ఫోల్డ్ చేసి పెట్టినవే. కాకపోతే మా అత్తయ్య ఫోల్డ్ చేసి ఇంక వీడికి ఇచ్చారనమాట. అక్కడ పెట్టరా అని చెప్పేసి మేలుకొని ఉన్నప్పుడు. ఇంకా వీడేమో సరిగ్గా తీసుకురాడు కదా! అటు ఇటు వేసేసరికి ఆ ఫోల్డింగ్స్ కొంచెం పోయాయి. ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసేసి ఇంకా వాటిల్లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా షన్నుగాడు కూడా లేచాడు. ఇంకా వాడు లేచాక వాడికి కూడా కొంచెం అట్లా కర్డ్ రైస్ అయితే పెట్టాననమాట. సో, గోంగూర పచ్చడి కదా! ఇంకా పచ్చడితో ఏం తింటాడులే అని చెప్పేసి ఒక బనానా వేసేసి కొంచెం అట్లా కర్డ్ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ ఒక కప్ అట్లా గ్రీన్ టీ అయితే తాగుతున్నాననమాట. ఇంక ఇవాళ ఉపవాసం కదా! సో, మార్నింగ్ ఏమో ఒక ఆరెంజ్ అట్లా తిన్నాను. ఇంకిప్పుడేమో ఈవినింగ్ ఇంకా మా వారు గ్రీన్ టీ పెట్టమని చెప్పేసి అడిగితే, సర్లే మనం కూడా తాగుదాంలే అన్నట్లు ఇంక అట్లా ఒక కప్పు గ్రీన్ టీ పెట్టేసుకొని తాగేస్తున్నామనమాట. బాగుందిరా బాగుంది. ఇంకట్లా ఒక కప్పు గ్రీన్ టీ అయితే తాగేసాము. ఇంకా వీడు కూడా గోల చేశాడనమాట. ఇంక అందుకే అసలు ఇవ్వట్లేదులెండి ఈ మధ్య. ఇంకా బాగా గోల చేస్తున్నాడులే అని చెప్పేసి ఒక చిన్న కప్ అట్లా అయితే ఇచ్చాను. ఇంకా పాటలవి ఏంటంటే మీకు మొన్న చెప్పాను కదా! మా ఇంటి పక్కనే రామాలయం అని చెప్పేసి. సో, ఏకాదశి సందర్భంగా అట్లా రామాలయంలో ఏంటంటే మైక్ పెట్టారనమాట. సో, ఇంకా పాటలే వినిపిస్తున్నాయి. ఏకాదశి అంటే ఇంకా నైట్ మొత్తం కూడా నిద్రపోరు కదా! ఏకాదశి అని చెప్పేసి నైట్ మొత్తం కూడా నిద్రపోకుండా రామాలయంలో అయితే ఇంక అట్లా రామ భజన లాగా చేశారనమాట. ఈ నైట్ మొత్తం కూడా ఇంక అట్లా భజన చేస్తూనే ఉన్నారు. రేపు మార్నింగ్ వరకు కూడా ఏకాదశికి ఉపవాసం అట్లా ఉంటే ఇంకా ఏకాదశి ఉండాలంటారు కదా! అంటే నిద్రపోరు కదా! ద్వాదశి వచ్చేంత వరకు. సో, అట్లాగా వాళ్ళు ఉపవాసం ఉన్నారో లేదో తెలియదు కానీ బట్ ఏకాదశి సందర్భంగా అట్లా రామాలయంలో రామ భజన లాగా చేశారు. సో, అదండి. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎర్లీగానే. ఇంకా ఈవినింగ్ మళ్ళీ శివాలయంకి వెళ్తాం కదా! అందుకని వచ్చాకంటే మరీ లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా ముందుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవాళ డిన్నర్లోకి ఏంటంటే పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర పచ్చడి అంటే 4 వంకాయలు దొరికితే చెట్లకు అవి కూడా వేశాను. వంకాయలేమో మా వారు తినరు అనమాట. ఇట్లా వేసినా కూడా తినరు. అందుకే మా వారికి తెలియకుండా వేశాను. అయినా కూడా తనకైతే తెలిసిపోయింది కూడా అడుగుతున్నారుగా వంకాయలు వేసావా?
వంకాయల పక్కల పల్లీలు వంకాయ కాదులే అది అదేదో బెండ పల్లీలే లేదుగా బావా. పల్లీలు అయితే పచ్చడి ఒకవేళ అంతా కొంత రేపు పొద్దున్న మిగిలింది అనుకో అమ్మి చాలటం లేదని వంకాయలు వేసావు. మొన్న వేసాగా నీకోసం పల్లీలు, నాకు పల్లీలు వేసుకొని ఇట్లా తినాలనిపించింది, అందుకే ఇట్లా వాసన పసిగట్టేశారనమాట. అందుకే వచ్చేసి వంకాయ వేసావుగా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకనండి తనకు అసలు వంకాయ ఇట్లా పచ్చడి చేసేటప్పుడు కూడా వేయనివ్వరు అనమాట. ఆ పచ్చడి ఇంకెంత టేస్టీగా ఉన్నా ఎలా ఉందని అడిగామనుకోండి, వంకాయ వేసావుగా అందుకే అంత బాగాలేదని చెప్పేసి చెప్తారు. అది ఎంత బాగున్నా సరే ఇంకా అదే మాట చెప్తారు. తనకి పల్లీలు వేస్తే ఇష్టం అనమాట. నాకు కూడా ఇష్టమే, కానీ ఎందుకో ఇవాళ పల్లీలు వేయాలనిపించలేదు, ఇట్లా వంకాయ వేయాలనిపించి ఇంకా అట్లా వంకాయ అయితే వేసాను అనమాట. నాకు ఎందుకో ఇవాళ ఈ పచ్చడను బెండకాయ ఫ్రై అయితే తినాలనిపించింది. ఇంకా అందుకే మా అత్తయ్యకి చెప్తే బెండకాయలు అయితే తీసుకొచ్చారనమాట షాప్ దగ్గర. ఇంకా బెండకాయ ఫ్రై చేసుకొని ఇంకా అట్లా పచ్చడి అయితే చేశాను. ఇంకా పచ్చడిలోనే ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఇంకా వెల్లుల్లిపాయ గర్భాలు, ఇంకా సాల్ట్ వేసేసి ఇంకా అట్లా మిక్సీ కూడా చేసేసాను అనమాట. సో అది ఇంకా పచ్చడి అయితే రెడీ. అండ్ ఇంక ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తున్నాను. బెండకాయ ఫ్రై నేను మీకు ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ కూడా చెప్పుంటాను. అంటే మనకి ఫ్రెష్ కాయలు అనుకోండి, ఊరికే పీస్ లాగా ఉండక స్మాష్ లాగా అయిపోతుంది. సో అట్లా అవ్వకుండా ఉండాలంటే మనం పీసెస్ వేసిన వెంటనే ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్, పసుపు వేస్తాం కదా, అదే టైంలో ఒక హాఫ్ లెమన్ కనుక స్క్వీజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా ముక్కలు ఏంటంటే అట్లా స్మాష్ అవ్వకుండా ఇట్లా ఆ లెమన్ స్క్వీజ్ చేసిన వెంటనే ఒక 2-3 మినిట్స్కే మనకి ఆ జిగురదంతా కూడా పోతుంది అనమాట. ఇదిగోండి మంచిగా ఇట్లా పొడిలాడుతూ ఫ్రై అవుతుంది, ఎక్కడ కూడా స్మాష్ అవ్వడం అట్లా అయితే ఏమి ఉండదు. అండ్ ఇంకొకటి, మనం ఎప్పుడు ఫ్రైస్ చేసినా సరే ఇట్లా అట్ల గరిట అంటాం కదా, దీంతో ఇట్లా మనం కింద నుంచి ఇట్లా మిక్స్ చేసుకుంటా ఉన్నాం అనుకోండి, మనకి ముక్కలు కూడా స్మాష్ అవ్వవు. బెండకాయ ఫ్రై కానివ్వండి, బంగాళదుంప ఫ్రై కానివ్వండి, ఇట్లాంటివి ఏంటంటే ఫ్రైస్కి మెయిన్లీ ఇట్లా కింద నుంచి మనం మిక్స్ చేసుకుంటా ఉంటే మనకి ముక్కలు స్మాష్ అవ్వకుండా మంచిగా వస్తాయి అనమాట. ఎలా పడితే అలా ఫ్రై చేయకూడదు ఎప్పుడు కూడా ఫ్రైస్ని. సో అది ఇంక అట్లా ఫైనల్గా ఏంటంటే అందులోనే ఒక 4-5 వెల్లుల్లి కూడా దంచి వేసుకున్నాను. కొంతమంది ఉల్లి వెల్లుల్లి కూడా తినరు ఈ కార్తీక మాసంలో, మేమైతే తింటాంలేండి. ఇంకా ఫ్లేవర్ కోసం అయితే వేసాను. అండ్ ఫైనల్గా పీసెస్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ అని కొంచెం కారం అయితే వేసాను. ఎండు కొబ్బరి పౌడర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ జీడిపప్పు కూడా ఉంటే వేసేదాన్ని, బట్ లేవన్నమాట, అందుకే వేయలేదు. సో అది ఇంకా ఎండు కొబ్బరి పౌడర్, కారం కూడా వేసేసి మొత్తం బాగా టాస్ చేసుకున్నాను. అంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ. అండ్ ఇంకా పచ్చడి కూడా రెడీ. ఇంక ఈవినింగ్ నేను ఇవాళ స్నాక్స్ అయితే ఏం చేయలేదు. పిల్లలు పానీపూరి కావాలంటే ఇంకా అదే తెచ్చుకున్నారనమాట. సో ఇంకా ఆ తర్వాత నేను కూడా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంక ఇంట్లో అయితే మళ్ళీ ఇట్లా దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. ఇంట్లో దీపారాధన చేసుకొని మళ్ళీ ఇప్పుడైతే శివాలయంకి వచ్చేసి నేను మార్నింగ్ ఇంటి దగ్గర బయట ఎట్లయితే పూజ చేసుకున్నానో అట్లనే మార్నింగ్ శివాలయంకి వచ్చినప్పుడు చేస్తాము. అండ్ మళ్ళీ నైట్ ఇట్లా వచ్చినప్పుడు కూడా చేస్తాం అనమాట. అంటే ఉపవాసం ఉంటాం కదా డే మొత్తము. సో అందుకని మళ్ళీ ఇక్కడ ఇట్లా పూజ చేసుకొని లోపల అరుగుండి మా పిల్లలు అప్పుడే, మా వారను మా పిల్లలు కూడా వచ్చారనమాట. ఇవాళ అయితే నేను వచ్చాను కదా, ఇంకా నేను పిల్లల్ని తీసుకురావట్లేదు, ఎందుకంటే దీపాలు ఉంటాయి కదా, మళ్ళీ అవి ఎక్కడ తొక్కుతారో ఏమో భయమేసి ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకురావట్లేదు. కానీ ఇంకా మా వారు పిల్లలు అయితే తర్వాత వచ్చారన్నమాట. వాళ్ళు కూడా వచ్చి అట్లా శివుని దర్శనం అయితే చేసుకున్నారు. ఇంకా పక్కన మ్యాట్స్ వేస్తున్నారు, ఎందుకంటే ఏకాదశి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ మా ఊరు శివాలయంలో ఏంటంటే నోములు ఉన్నాయన్నమాట. రేపు మార్నింగ్ అనమాట నోములు. సో ఇంక అందుకోసమే అక్కడ అంతా కూడా ప్రిపరేషన్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో అదండి, ఇంక అట్లాగా శివుని దర్శనం అయితే చేసేసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసాము. మేమైతే ఏమి కూర్చోవట్లేదులేండి నోముల్లో. సో అది ఇంక అట్లా ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంక ఇంటికి రాగానే ఇక ఫస్ట్ పిల్లలకి ఇంకా మా వారికి అయితే పెట్టేశాను. పిల్లలకి పాపం చాలా లేట్ అయిపోయింది ఇవాళ, ఇంక అందుకే బాగా ఆకలితో ఉండరు, వాళ్ళు కూడా మంచిగా తిన్నారు. అండ్ ఇవాళ ఉపవాసం కదా, సాల్ట్ కారం అన్నీ సరిపోయలేదో చూడము, అయినప్పటికీ కూడా మొత్తం కరెక్ట్గా సరిపోయి టేస్ట్ అయితే చాలా బాగుంది. అందులో నా బెండకాయ నా మోస్ట్ ఫేవరెట్ అనమాట వెజ్ కర్రీస్లో, అందుకోసం ఇవాళ ఒక ముద్ద ఎక్కువే తిన్నాను. మీకు గుర్తుందా అది? సో ఫ్రెండ్స్, నా మీద వద్దు, నాకు భయం అయ్యా. సో ఫ్రెండ్స్, ఇంకా ఇది నా 2వ కార్తీక సోమవారం పూజ అండ్ ఉపవాసం అయితే. సో నాకు తెలిసినంతలో, నాకు వచ్చినంతలో నేనైతే చేసుకున్నానబ్బా. ఏమన్నా ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి, ఏమున్నా భారం మొత్తం ఇంకా దేవుడిపై వేసి చేసుకోవడమే అంతే. సో ఇంకా ఇది ఇంకా టైం అయితే 10 అయింది. మా పిల్లలు అయితే ఇంకా పడుకోలేదనమాట. ఫైనల్లీ నేను కూడా తినేసాను. సో ఇంకా చాలా బాగా జరిగింది నా 2వ కార్తీక సోమవారం పూజ కూడా. సో మరి ఇంకా ఇది ఇవాళ బ్లాగ్. ఇంకా బాయ్ చదువురా, ఇవాళ అసలు వీడియోలో మాట్లాడలేదు, బాయ్ చదువురా. బాయ్ ఫ్రెండ్స్. నువ్వు కాదు, అబ్బాయి అసలు మాట్లాడలే ఇవాళ. అబ్బాయికి ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు ఈ మధ్య. దా
రావట్లేదు అబ్బా. సో ఫ్రెండ్స్, ఇది మరి ఇంక ఇవాళ వ్లాగ్ నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.